నమస్కారమండి. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఊరికే అనలేదు. కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఆ ఆనందం ఉండదు. కాని ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్, బీపీ, నిద్రలేమి, ఒత్తిడి లాంటి ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? అందుకే మన పూర్వీకులు ఆచరించిన, ఆయుర్వేదం సూచించిన మరియు సైన్స్ నిరూపించిన 100 అద్భుతమైన ఆరోగ్య సూత్రాలను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ 100 విషయాలు కేవలం చిట్కాలు మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు. వీటిని పాటిస్తే హాస్పిటల్ మెట్లెక్కాల్సిన అవసరమే ఉండదు. మరి ఆలస్యం చేయకుండా ఆ 100 బంగారు సూత్రాలేంటో తెలుసుకుందాం రండి. ఉదయం మార్నింగ్ రొటీన్. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. బ్రహ్మముహూర్తం. లేవగానే అరచేతులను చూసుకోవాలి. ముఖం కడగకముందే గోరువెచ్చని నీళ్లు తాగాలి. ప్లాస్టిక్ బ్రష్కి బదులు వేపపుల్ల లేదా వేలుతో పళ్ళు తోముకోవడం మంచిది. నాలుకను క్లీన్ చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. ఉదయం లేవగానే కనీసం 20 నిమిషాలు ఎండలో నిలబడాలి. విటమిన్ డి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకూడదు. ఉదయం 5 నానబెట్టిన బాదం పప్పులు తినాలి. కొద్దిసేపు ప్రాణాయామం లేదా ధ్యానం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి లేదా వ్యాయామం చేయాలి. నీరు ప్రాముఖ్యత. వాటర్ హ్యాబిట్స్. నీటిని ఎప్పుడూ కూర్చుని సిప్ చేస్తూ తాగాలి. గుక్కగుక్కగా తాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు నీళ్లు తాగాలి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు. జీర్ణక్రియ మందగిస్తుంది. భోజనం తర్వాత గంటన్నర ఆగి నీళ్లు తాగాలి. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం పూర్తిగా మానేయాలి. కుండలోని నీళ్లు అంటే మట్టిపాత్రలోని నీళ్లు తాగడం అమృతం లాంటిది. రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు ఉదయాన్నే తాగడం మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం తగ్గించాలి. మూత్ర విసర్జన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. ఆహార నియమాలు. ఈటింగ్ హ్యాబిట్స్. ఆకలి వేస్తేనే తినాలి. సమయానికి తినడం కంటే ఆకలి ముఖ్యం. ఆహారాన్ని 32 సార్లు నమిలి మింగాలి. కింద కూర్చుని సుఖాసనంలో భోజనం చేయడం మంచిది. టీవీ లేదా ఫోన్ చూస్తూ తినకూడదు. ఆహారంలో 50% కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందే లేదా 7 గంటలలోపు ముగించాలి. ఆహారం వండిన 4 గంటలలోపే తినాలి. మైదాపిండిని పూర్తిగా నిషేధించాలి. ఇది పేగులకు అతుక్కుపోతుంది. తెల్ల ఉప్పు బదులు రాళ్ల ఉప్పు వాడాలి. తెల్ల చక్కెరకు బదులు బెల్లం లేదా పటిక బెల్లం వాడాలి. రిఫైన్డ్ ఆయిల్ మానేసి గానుగ నూనె వాడాలి. పాలిష్ చేసిన బియ్యం కంటే ముడి బియ్యం లేదా మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు మంచివి. వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. పళ్ళు భోజనంతో పాటు తినకూడదు, స్నాక్స్లాగా తినాలి. సీజనల్ పళ్లను అంటే ఆ కాలంలో దొరికేవి ఖచ్చితంగా తినాలి. పుల్లని పళ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. పెరుగు రాత్రిపూట తినకూడదు, మజ్జిగ తాగవచ్చు. కోడిగుడ్డు పచ్చసొన పిల్లలకు చాలా మంచిది. అరటిపండు మచ్చలు వచ్చిన తర్వాతే తినాలి, పోషకాలు ఎక్కువ. మొలకెత్తిన విత్తనాలు అంటే స్ప్రౌట్స్ ఉదయం అల్పాహారంలో భాగం చేసుకోవాలి. జీవనశైలి. స్నానం ఎప్పుడూ చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో చెయ్యాలి. తలస్నానం చేసేటప్పుడు వేడి నీళ్లు వాడకూడదు, జుట్టు రాలిపోతుంది. వారానికి 2 సార్లు తలకు నూనె రాసి మసాజ్ చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 15-20 నిమిషాలు కునుకు తీయవచ్చు, పవర్ నాప్. రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకోకూడదు, కనీసం 100 అడుగులు నడవాలి. నిద్రపోయేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణం వైపు ఉంచాలి. రోజుకు 7-8 గంటలు నిద్ర అవసరం. పడుకునే ముందు పాదాలకు నెయ్యి లేదా నూనె లాసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఫోన్ రేడియేషన్ తగ్గించడానికి పడుకునే సమయంలో ఫోన్ దూరంగా పెట్టాలి. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించకూడదు. ఆరోగ్య చిట్కాలు. అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తులసి ఆకులు రోజుకు 2 తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేపాకు పేస్టును ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. గ్యాస్ సమస్య ఉంటే వామునీళ్లు తాగాలి. కరివేపాకు జుట్టు పెరుగుదలకు మంచిది, దాన్ని పడేయకుండా తినాలి. రోజుకొక ఉసిరికాయ తింటే యవ్వనంగా ఉంటారు. పసుపును వంటల్లో ఎక్కువగా వాడాలి, యాంటీబయాటిక్. లవంగం బుగ్గను పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే చర్మం దురదలు తగ్గుతాయి. కళ్లకు అలసటగా ఉంటే కీరదోసకాయ ముక్కలు పెట్టుకోవాలి. మెడనొప్పి తగ్గడానికి మెత్తటి దిండు వాడడం మానేయాలి.
వెన్నునొప్పి ఉంటే నేలమీద పడుకోవడం మంచిది. మలబద్ధకం పోవాలంటే రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణం తీసుకోవాలి. వేడినీటి ఆవిరి పడితే జలుబు, తలనొప్పి తగ్గుతాయి. కాకరకాయ రసం షుగర్ వ్యాధిగ్రస్తులకు అమృతం. బీట్రూట్ రసం రక్తహీనతను తగ్గిస్తుంది. సొరకాయ జ్యూస్ గుండె ఆరోగ్యానికి మంచిది. అవిసెగింజలు అంటే ఫ్లాక్సీడ్స్ గుండెకు బలాన్నిస్తాయి. నువ్వుల లడ్డు ఎముకలకు బలాన్నిస్తుంది, కాల్షియం. మానసిక ఆరోగ్యం మరితరాలు. కోపం వచ్చినప్పుడు చల్లని నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండాలి. పుస్తక పఠనం మెదడును చురుగ్గా ఉంచుతుంది. ప్రకృతితో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నవ్వడం ఒక భోగం. రోజుకు ఒక్కసారైనే గట్టిగా నవ్వాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం మానేయాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకూడదు. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇంట్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వారానికి ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అదనపు జాగ్రత్తలు. అల్యూమినియం పాత్రలు వంటకు వాడకూడదు. నాన్ స్టిక్ పాత్రలు క్యాన్సర్కు కారకం కావచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ వాడకం తగ్గించాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని మళ్లీ మళ్లీ వాడకూడదు. కూరగాయలను ఉప్పునీటిలో కడిగి వాడాలి. బేకరీ ఐటమ్స్ అంటే కేక్, పఫ్స్ తినడం తగ్గించాలి. కూల్ డ్రింక్స్ విషంతో సమానం. కొబ్బరి నీళ్లు తాగండి. జంక్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్ కాలేయాన్ని పాడుచేస్తాయి. స్వీట్లు ఎక్కువగా తింటే చర్మం త్వరగా ముడతలు కరుతాయి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. గోల్డ్ డ్రాప్ లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. వంటకు ఇత్తడి లేదా మట్టిపాత్రలు శ్రేష్టం. ఎడమవైపు తిరిగి పడుకోవడం జీర్ణక్రియకు మంచిది. నుక్కలో 2 చుక్కలు ఆవునెయ్యి వేస్తే నిద్రలేమి తగ్గుతుంది. చెవిలో బడ్స్ పెట్టకూడదు. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడగాలి. బయట నుండి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ప్రతి 6 నెలలకోసారి బాడీ చెకప్ చేయించుకోవడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యమని ఎప్పుడూ గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇవే మన సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన 100 బంగారు సూత్రాలు. వీటిని కేవలం విని వదిలేయకుండా రేపటి నుండే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, ఒక్కరోజులో ఆరోగ్యం రాదు, కాని ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మనల్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ 100 పాయింట్స్లో మీకు ఏది కొత్తగా అనిపించిందో లేదా ఏది మీరు ఆల్రెడీ పాటిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. వాళ్లు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మీరు సహాయం చేసినవాళ్లవుతారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.